ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పురోహితి గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. అలాగే తను సిలికాన్ అవార్డ్ విన్నర్ కూడా, టాప్ 10 ప్రామినెంట్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ లో తను కూడా ఒక అవార్డ్ గ్రహీత అనమాట. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఈ మధ్య కాలంలో పిఆర్పి గురించి ఎక్కువగా వింటున్నాం. సో అది దేనికైనా, హెయిర్కైనా, మోకాల నొప్పులకైనా ఎక్కువ మంది పిఆర్పికి వెళ్తున్నారు కదా. సో ఎస్పెషల్లీ ఈ ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకి పిఆర్పి అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఈ పిఆర్పిని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని కూడా అంటాము. దీనికి చాలా పేర్లు వాడుకలో ఉన్నాయి ఇప్పుడు. దీన్ని జిఎఫ్సి అనొచ్చు, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనొచ్చు, లేదా ప్రోలోథెరపీ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అయితే పిఆర్పి వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న బ్లడ్ని తీసుకొని ప్రాసెస్ చేసి అందులో ఉన్న ప్లేట్లెట్ని ఫిల్టర్ చేస్తాం. ఈ ప్లేట్లెట్స్లో ఏంటంటే చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి. కిడ్నీ ఆల్ఫా గ్రాన్యూల్స్, బీటా గ్రాన్యూల్స్ అంటాం. ఇందులో దాదాపు 30 గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం ఫిల్టర్ చేసి ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న జాయింట్లో ఇంజెక్ట్ చేయటం వల్ల న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అన్నది ఇనిషియేట్ చేస్తాం. దీని ద్వారా మోకాళ్ళు అరిగిపోయిన మృదులాస్థి లేదా కార్టిలేజ్ అనేది డెవలప్ అయ్యి మోకాళ్ళు అనేవి ఇంప్రూవ్ అవుతాయి. జనరల్గా పిఆర్పి అనేది అసలు బేసిక్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అసలు ఎవరికి సజెస్ట్ చేస్తారు? పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చాలా మస్కులోస్కెలిటల్ కండిషన్స్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్స్ కానీ, అదర్ జాయింట్స్ ఆస్టియోఆర్థరైటిస్లో కానీ యూస్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్నది మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళలో ఉన్న ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే గ్రేడ్ 1, 2, 3, 4 అని 4 రకాలుగా డివైడ్ చేస్తాం. గ్రేడ్ 1, 2, 3 వరకు ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. గ్రేడ్ 4 ఏంటంటే బోన్ ఆన్ బోన్ అనొచ్చు, అంటే 2 బోన్స్ కూడా ఇలా దగ్గర అయిపోయిన సిచ్యువేషన్. దీంట్లో మనం పిఆర్పి ఇవ్వటం వల్ల రిజల్ట్స్ అన్నవి కొంచెం పూర్ ఉంటాయి. అండ్ గ్రేడ్ 4 కూడా అంత సజెస్టబుల్ కాదు. బట్ గ్రేడ్ 1, 2, 3 అనేది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఇంకోటి కూడా రీసెంట్గా నేను పర్సనల్గా చూసింది ఏంటంటే, పిఆర్పి అయితే కామన్గానే వింటున్నాను. అండ్ వన్ మోర్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా. సో మోకాళ్ళ నొప్పులకి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఉపయోగాలు ఏమైనా ఉంటాయంటారా? లేజర్ ట్రీట్మెంట్ అంటే ఆర్ఎఫ్ఏ అంటాం. దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని కూడా అంటాం. ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయి. ముందు ఇది స్టార్ట్ అయినప్పుడు కన్వెన్షనల్ ఆర్ఎఫ్ఏ అని స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే కూల్డ్ ఆర్ఎఫ్ఏ అని కొత్త మెథడ్ వచ్చింది. దీనివల్ల ఒక సర్టన్ టెంపరేచర్ వరకు మోకాళ్ళ చుట్టూ ఉన్న సెన్సరీ నర్వ్స్ అంటే జెనికులర్ నర్వ్స్ని బ్లాక్ చేస్తాం. ఈ నర్వ్స్ని బ్లాక్ చేయటం వల్ల మోకాళ్ళ నొప్పి అన్నది బ్రెయిన్కి సెన్సేషన్స్ వెళ్లకుండా బ్లాక్ చేయటం ద్వారా నొప్పిని అనేది నిర్మూలించవచ్చు. ఓకే. అయితే పిఆర్పి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం? నో సైడ్ ఎఫెక్ట్స్. పిఆర్పి ఏంటంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేయటం వల్ల దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. బట్ బెస్ట్ రిజల్ట్స్ అన్నవి ఉంటాయి. ఓకే. సో రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయి. సో కమింగ్ టు ఎవరెవరు తీసుకోకూడదు? ఎవరెవరు తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా మనం పిఆర్పి చేయాలన్నప్పుడు మోకాల్లో ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, మన బాడీలో ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినప్పుడు, వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు, లేదా ఇంకేమన్నా క్యాన్సర్స్ కానీ లేదా కీమోథెరపీ ఇలాంటివి కానీ తీసుకుంటున్న వాళ్ళల్లో పిఆర్పి అనేది అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా ప్లేట్లెట్ కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు, లేదా బాడీలో ఉన్న ఫైబ్రిన్ ప్రోటీన్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు కూడా పిఆర్పి అనేది సూటబుల్ కాదు. ఓకే. బెస్ట్ రిజల్ట్స్ అని చెప్తున్నారు కదా మేడం. ఆ రిజల్ట్స్ అనేది దేన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాము? ఇప్పుడు పెయిన్తో వస్తారు పేషెంట్స్. పిఆర్పి అన్నది మజిల్ టేర్స్లో యూస్ చేయొచ్చు, లిగమెంట్ టేర్స్, సపోజ్ మోకాళ్ళలో ఏసీఎల్, పీసీఎల్ టేర్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి లిగమెంట్స్ అనేవి పార్షియల్ టేర్స్ అయినప్పుడు పిఆర్పి యూస్ చేయొచ్చు. లేదా మజిల్ టేర్స్, షోల్డర్లో రొటేటర్ కఫ్ అని మజిల్స్ ఉంటాయి. ఈ కండరాల్లో టేర్ అయినప్పుడు పిఆర్పి అనేది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ మోకాళ్ళు కావచ్చు, భుజం కావచ్చు, లేదా తుంటిలో ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, మంచి రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది కదా, స్టిఫ్నెస్. సో దానికి కూడా పిఆర్పి ఇస్తారా? నో. ఈ ఫ్రోజన్ షోల్డర్ ఏంటంటే మోస్ట్ కామన్లీ షుగర్ పేషెంట్స్లో చూస్తాం. మనకి జాయింట్లో సైనోవియల్ ఫ్లూయిడ్, కార్టిలేజ్ అనే కంటెంట్స్ ఉంటాయి. ఈ షుగర్ వాల్యూస్ అనేవి పెరిగినప్పుడు ఎక్కువైన షుగర్ వాల్యూస్ వెళ్ళి సైనోవియల్ ఫ్లూయిడ్లో డిపాజిట్ అవుతాయి. ఈ డిపాజిట్ అవటం వల్ల అక్కడున్న మృదుత్వం పోయి ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ అయ్యి జాయింట్ అన్నది స్టిఫ్ అయిపోయి రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోయి పేషెంట్ జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్స్ ఏంటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తాం. వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బేసిక్గా పిఆర్పికి ఉండే డౌట్స్ మాకు అందరికీ క్లియర్ చేశారు. ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదు, ఇది ఆస్టియోఆర్థరైటిస్కి ఎలా పనిచేస్తుందని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.